వారందరికీ వివాహాలయ్యాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఎన్నో ఏళ్లయింది. అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అయినా వారంతా తమ జీవిత భాగస్వాముల్ని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. ఇలా వివాహాలు చేసుకోవడానికి గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. విశాఖ జిల్లా ఆనందపురం అచ్యుతాపురం మండలం కొండకర్ర గ్రామానికి చెందిన 9 జంటలు మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. ఈ దంపతులంతా ఎన్నో ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన వీరంతా దోష నివారణ కోసం జ్యోతిష సిద్ధాంతి సూచనలతో మళ్లీ జీవిత భాగస్వామికి 3 ముళ్లు వేసి 7 అడుగులు నడిచారు. ఈ వివాహ తంతు కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది. పెళ్లి అయ్యాక దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. జీవిత భాగస్వామిని మళ్లీ వివాహం చేసుకోవటం ఆనందాన్ని కలిగించిందని వారు చెప్పారు. పెళ్లినాటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయన్నారు. తమకు ఉన్న దోషాలు తొలగి మంచి జరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. మా గురుగారు ఆనందపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు దోషం చూస్తే వాళ్ళు మా తాలిక పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలిక డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయండి. వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలిక చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళ ఉండాలని ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని ఈ రథ స్వామివారు దర్శించుకుని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం సార్.